హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే. అండ్ అంతేకాకుండా ఈ అరటికాయ బజ్జీతో కేలా చాట్ని ఎలా చేసుకోవచ్చో కూడా చూద్దాం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే లేదా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ అరటికాయ బజ్జీ కోసం ఫస్ట్ అరటికాయలను అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ని డిజాల్వ్ చేయండి. ఇప్పుడు 2 అరటికాయలు తీసుకుని పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగి ఇలా డయాగ్నల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బజ్జీల సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట. వీటి థిక్నెస్ అనేది పల్చగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, మీడియం థిక్నెస్తో కట్ చేసుకోవాలి. బజ్జీ సైజ్ అనేది ఇంకా మీకు పొడుగ్గా రావాలి అంటే కనుక హాఫ్కి కట్ చేసి నిలువుగా కోస్తే కనుక బజ్జీ సైజ్ అనేది ఇంకాస్త పొడవుగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ కూడా వాటి రంగు మారిపోకుండా ఈ ఉప్పు నీళ్లలో వేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. బజ్జీలు కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే గనక 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేను అచ్చం శనగపిండితోనే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న వామును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా బజ్జీలు పొంగడం కోసం చిటికెడంతా వంట సోడా వేసుకోండి. అంతా కూడా బాగా కలిపేసుకుని నీళ్లు కొద్దిగా వేసుకుంటూ బజ్జీల పిండిని కలుపుకోవాలి. బజ్జీలు చేసుకునేటప్పుడు బజ్జీల పైన లేయర్ అనేది కొంచెం మందంగా రావాలి అనుకుంటే ఈ బ్యాటర్ని కొద్దిగా తిగ్గా కలుపుకోవచ్చు. బట్ తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వేసుకోవాలనుకునే వాళ్ళు లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ శనగపిండి ప్రిఫర్ చేయరు కదా. సో అలాంటి వాళ్ళకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్ బజ్జీలు వస్తాయి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీల కింద వేసేసుకోవటమే. మనం నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలన్నింటినీ కూడా పక్కకు తీసేసి కొద్దిగా తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోండి. సో ఇలా చేయటం వల్ల అరటికాయ ముక్కకి పిండి అనేది బాగా కోట్ అవుతుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా అరటికాయ ముక్కని పిండిలో ముంచుతూ నూనెలో వదలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బజ్జీలన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయి కింద మళ్ళీ బజ్జీలు వేసుకుని ఫ్రై చేసుకోండి. సో అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. తక్కువ పిండితో ఇలా ఎక్కువ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీతో కేలా చాట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా వేయించుకున్న కార్న్ఫ్లేక్స్, అలాగే 1/2 కప్పు దాకా వేయించిన అటుకులు అండ్ 1 కప్పు దాకా కట్ చేసుకున్న అరటికాయ బజ్జీ ముక్కలు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా కారం, చిటికెడంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుని నిమ్మరసాన్ని కూడా కొంచెం పిండేసేసి ఇందులో కొద్దిగా వేయించిన పల్లీలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీరని కూడా వేసేసి ఇలా కొద్దిగా చేత్తో నలుపుతూ మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే కేలా చాట్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఉంటే కనుక కొద్దిగా కారపూస కూడా పైన స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా క్విక్గా ఈ స్నాక్ని అయితే తయారు చేసుకోవచ్చండి. సో మీరు కూడా ఈ అరటికాయ బజ్జీని కేలా చాట్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.